హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రస్తుతం బలమైన పార్టీలుగా రాజకీయ క్షేత్రంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఒకప్పుడు ఒక వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. 2014 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఎల్ రమణ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల టీడీపీ నుండి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేయడంతో టీడీపీ పార్టీ కంగుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ టీడీపీ నుండి వెళ్లే వలసల్ని ఆపలేకపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిని నియమించి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కేసీఆర్ రాజకీయ చతురత ముందు టీడీపీ నిలబడలేకపోయింది. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా గులాబీ గూటికి చేరిపోవడం, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడంతో చంద్రబాబు తన నివాసాన్ని హైదరాబాద్ నుండి ఏపీకి మార్చారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై చంద్రబాబు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించకపోవడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. 2017లో రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలోని తన అనుచరగణతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఉన్న ఒక బలమైన నాయకుడు పార్టీ మారాడని తెలుగుదేశం పార్టీ కేడర్ నిరాశ, నిస్పృహలకు లోనయ్యాయి. ఆ తర్వాత కాలంలో టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన బక్కని నరసింహులు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీని తెలంగాణలో బలపరచలేకపోయారు. బక్కని నరసింహులు ఇంకా టీడీపీలోనే ఉన్నారు. కాసాని మాత్రం 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని చేవేళ్ల నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీ మొదటి తెలంగాణ తెలుగుదేశం ప్రెసిడెంట్గా పనిచేసిన ఎల్ రమణ కారు పార్టీలో చేరిపోయి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. టీడీపీ ఆఖరిసారిగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. 2019లో ఏపీలో కూడా అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. టీడీపీకి బలమైన పునాది ఏపీనే కావడంతో అక్కడ పార్టీ పునర్వైభవం కోసం గట్టిగానే కృషి చేశారు. ఇక ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్రంలో కూడా కీలకంగా మారిపోయారు. దీంతో మరోసారి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇక ఇటీవల టీడీపీలోకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్తారంటూ వార్తలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తుంది. తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడం, కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నాయకుల్ని ఎదుర్కోవాలంటే తీన్మార్ మల్లన్న లాంటి యువరక్తానికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో పార్టీ బలాన్ని పుంజుకుంటుందని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. తీన్మార్ మల్లన్న కొంతకాలం నుండి సొంత కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెడ్డి, వెలమ సామాజిక వర్గాలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా తీన్మార్ మల్లన్నకు హస్తం పార్టీ సోకాసు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తీన్మార్ మల్లన్నకు తెలంగాణలో రాజకీయంగా బలపడాలనే లక్ష్యాలు కలిగి ఉండటం, తెలంగాణ రాష్ట్రమంతా తిరుగుతూ బీసీలను చైతన్యపరుస్తూ ఏకం చేసే పని పెట్టుకోవడం వెనక ఇదే కారణమనే వార్తలు కూడా రాజకీయ వర్గాలు వినబడుతున్నాయి. అయితే మల్లన్న రాజకీయ దూకుడును తెలంగాణలో వాడుకోవాలని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట.